హాయ్ అండి. ఈవేళ సోమవారము పూజ చేసేదానికి పూలు కోసుకుంటున్నాము. ఇదిగో చూడండి, ఇది సంపంగి కాస్తుంది. ఇది నందివర్ధనం ఇది కాస్తుంది, కోస్తాను. ఇంకా మరువం, రుద్రజడలాకు అన్నీ కోస్తాను. అవన్నీ పెడతాను దేవుడికి. ఇదిగో చూడండి, మంచి నోడు చూపిస్తాను. అయ్యో భగవంతుడు, పరమేశ్వర, కొంచెం తెలివి నీవయ్యా. దగ్గరికి పోయేవి అన్నీ చెప్పించాలంట. ఇది రుద్రజడలాకు. ఇది శివుడికి చాలా పవిత్రమైంది. శివుడికి పెడితే బాగా మన మొక్కులు బాగా తీర్చుకున్నట్టు. అందుకే ఈ చెట్టు కూడా నాటుకున్నాం మేము. ఇది ఉంటే పాములు కూడా రావంట, ఇంకా కొన్ని రోగాలు కూడా రావంట. అన్నిటికీ మంచిదంట ఈ చెట్టు. ఇది సబ్జా చెట్టు అని కూడా అంటారు. ఇది కిడ్నీ చెట్టు అంట. ఇది కిడ్నీ ఆకంట. ఈ ఆకు మబ్బుతో లేసి ఒక ఆకు తింటే పుల్లగా ఉంటుంది. ఒక ఆకు కోసుకొని కడుక్కొని పొరుగడుపున తినేయాలా. తింటే పులుపుగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటే క్లియర్ అయిపోతుందంట, హాస్పిటల్కి పోకున్నాయి. కాబట్టి ఇది ఆకు నాటితే చాలు, ఆకే పిల్లలు పెడుతుంది, ఆకే వస్తుంది. చట్నీలకు కూడా వాడుకోవచ్చు, పప్పులకు కూడా వేసుకుంటారంట, చిన్నగా తరిగేసి. అంత మంచి ఆకు ఇది. కిడ్నీ ఆకు, కిడ్నీలు క్లియర్ చేసి కాపాడే ఆకు. అంత పుల్లగా ఉంటుందంట. పెద్ద మాన అయిపోయింది మా దగ్గర.